నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి సార్. ముందుగా మన బ్రహ్మర్షి విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వందనాలు, నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మాది చీమకుర్తి, ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలం. నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసింది టీఎంసీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, సిద్ధా నాగేశ్వరరావు గారు. వారి మిసెస్ సిద్ధా పద్మావతి గారు ధ్యానాన్ని పరిచయం చేశారు. వాళ్ళ ఇంట్లో గోపాలకృష్ణ గారని అక్కడ కాణిపాకం దగ్గర ఉంటారు చూడండి, వాళ్ళ అపార్ట్మెంట్లో రాధికా మేడం, గోపాలకృష్ణ గారు సార్ వాళ్ళ క్లాస్ పెట్టించారు. ఆ ఇంట్లో ధ్యానం జరుగుతుంది, రమ్మన్నారు. సరేనని వెళ్ళాను. చాలా బాగుంది. ఆ రాధాకృష్ణ సార్ క్లాస్కే నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఛానల్లోకి వచ్చాను, 2020లో వచ్చాను. అక్కడి నుండి తర్వాత అంటే మేము భయపడితే అసలు అహింస గురించి అదే అంటే ఫస్ట్ నుండి మాకు నచ్చేది కాదు. మేము వైశాసు, మేము అసలు ఏం తినేవాళ్ళం కాదు. బట్ వెజిటబుల్స్ తింటున్నాము. ఈ గుడ్డు కానీ అసలు ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ కూడా మేము అసలు వాడేవాళ్ళం. మేము ఫస్ట్ నుండి కూడా అందుకని దాంట్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మార్పు అనేది ఇంకా మేమేమి చెయ్యక్కర్లేదు. అదే ఆల్రెడీ మేము అట్లాగనే ఉండేవాళ్ళము. ఇంకా ధ్యానం నాకేమీ ప్రాబ్లమ్స్ తోటి మాత్రం నేనేమి రాలేదు, ఏదో ధ్యానం బాగుంటుంది అని పద్మావతి మేడం చెప్పారు. చెప్తే సరేనని వచ్చాను. ఇంకా కానీ బాగా మనసు ప్రశాంతంగా అసలు చక్కగా ఉందన్నమాట. ఇది మనసు ప్రశాంతంగా ఉండేది, ఆనందంగా ఉంటుందన్నమాట ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇంకా ఒక్కొక్కరి క్లాసు మాకు చీమకుర్తి దగ్గర ఒంగోలులో అప్పుడు వారం క్లాస్ పెట్టేవాళ్ళు అనమాట. సిద్ధా శేరి ప్రకాశ్రావు గారు, అదే పిఎంసీ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, వాళ్ళ అపార్ట్మెంట్ అది వాళ్ళ ఇంటి పైన సిద్ధాస్ పిరమిడ్, బుద్ధాస్ పిరమిడ్ 2 ఉన్నాయన్నమాట. 2 వాళ్ళవేనమాట. ఒక చోట ఒకటి కట్టారు. అక్కడక్కడ క్లాసులు పెడుతుంటారు. ఇంకా నాకు వీలున్నప్పుడల్లా వెళ్ళేదాన్ని బాగా క్లాసులు వింటుండేదాన్ని. ఛానల్లో ఇంత ఉందా, ఇంత అద్భుతం ఉందా అని ఇంకా అప్పుడు తెలిసిందనమాట. ఇంతకుముందు మాత్రం నేను బావిలో కప్పలాగా ఉండేదాన్ని, బయటకు వచ్చేదాన్ని కాదు. ఎవ్వరూ పరిచయం లేరు అసలు. ఇంకా వాళ్ళ సిద్ధా నాగేశ్వరరావు గారిది మా ఊరు చీమకుర్తి అనమాట. ఇంకా వాళ్ళు ఛానల్లోకి వెళ్తుంటారు. నాకు ఎప్పుడో ఒకసారి చెప్పారనమాట. చెప్తే అప్పటి నుండి వెళ్తున్నాను. ఇంక తర్వాత పెద్ద పరిచయాలు మాత్రం ఏం లేదు. ఇట్లా ధ్యానానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు పరిచయము, ఇంకా క్లాసులకు వెళ్ళడము, కర్తాలు వెళ్ళడము. బెంగళూరు రవీంద్ర సార్, కనిగిరి మాది రవీంద్ర సార్, మా అమ్మ వాళ్ళది కనిగిరి. అయితే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు రవీంద్ర సార్ వాళ్ళ బెంగళూరులో రవీంద్ర సార్ రమ్మన్నారనమాట. రమ్మంటే సరేనని మా వాళ్ళ అమ్మాయి ఉంటే మేము అందరం అప్పుడు ఏదో జరిగింది, సప్తాహం అనమాట, జ్ఞాన సప్తాహము ఏదో జరిగిందనమాట. అప్పుడు వెళ్ళాను. అసలు ఇంకా బెంగళూరులో ఇంకా చెప్పక్కర్లేదు, అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. చెప్తుంటే నాకు మొన్న చెప్పినప్పుడు అలాగే పులకరించింది, ఇప్పుడు చెప్పినప్పుడు అలాగే పులకరిస్తుంది. ఎందుకు నేను మిస్ అయిపోయినా, రవీంద్ర సార్ స్టూడెంట్ అయ్యి ఉండని. చాలా బాగుంది అనమాట. అప్పుడు జ్ఞాన సప్తాహం అని పెట్టారు. అంటే 20లో కదా పెట్టింది, నాకు సరిగ్గా గుర్తులేదు. స్టార్టింగ్ లో 2020లో పెట్టారు. 2020లో అప్పుడే రావడం, నేను ఛానల్లోకి రావడం కూడా. నేను కూడా అప్పుడే వచ్చాను మేడం, ఇద్దరు ఈక్వల్. అసలు బెంగళూరులో ఎంత బాగుందో, ఎంత ఆనందంగా. అసలు ఇది ఉంది కదా అఖండ ధ్యానం అని, అఖండ ధ్యానంలో 2 గంటలు కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు. కానీ తర్వాత కబీర్ భవన్లో కానీ వ్యాలీలో కూడా ఎంత బాగుండేది. అది ఉంది కదా కింగ్ ఛాంబర్ కానీ అక్కడికి వెళ్ళాను. అదే అది కూడా చేశాను. రోజుకో చోట చేసామన్నమాట. అంతా అసలు అక్కడే ఉండబుద్ధి అయింది, అంత బాగుంది అనమాట. అంటే వెళ్ళక అప్పుడే కదా వెళ్ళింది నేను. అప్పుడే ధ్యానంలోకి వచ్చాను. ఇంకా
ఏ ఊర్లో కూడా వెళ్ళేదాన్ని కాదు. ఏదో తిరుపతి అట్లాగా అహోబిలమని అలాగలాగా వెళ్ళేదాన్ని. కొంచెం అది నైమిసారణ్యం కూడా వెళ్ళాను, నైమిసారణ్యం అట్లా చూశాను. కానీ ఇట్లాగా ప్రకృతిలోకి వెళ్ళడం అనేది అక్కడే అన్నమాట, బెంగళూరులోనే జరిగింది. సూపర్. అసలు ఇంత నేచర్లో ఉంటే ఇంత బాగుంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించేది. అలా ఉన్నదన్నమాట. అప్పటి నుండి తర్వాత కర్తాలు కానీ అది ఇంకా వశిష్ఠ గౌతమికి కూడా వెళ్ళాను. ఇప్పుడు ప్రకృతి వ్యాలీ కూడా చూడలేదు మేడం. ఇప్పుడు ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది మేడం? ఇక్కడ అంతా వాతావరణం బాగుంది. అసలు ప్రకృతిలో ఇంకా చెప్పక్కర్లేదు. ప్రకృతిలో ఉంటే ఆనందమే వేరు అసలు. అవును మేడం. ఇక్కడ అరిటాకుల భోజనాలు, అరిటాకుల సదుపాయాలు పెట్టారు కదా మేడం, దాని గురించి ఒక్క 2 మాటలు ఏమైనా చెప్తారా? అరిటాకుల భోజనం ఆరోగ్యాన్ని అంటే చాలా మందికి తెలియదేమో కానీ, అంటే చాలా మందికి తెలిసుంటదిలే. అరిటాకుల భోజనం ఏంటంటే విషం కలిపి పెట్టిన పరాయి వాళ్ళ ఇంట్లో కూడా అరిటాకులో తినొచ్చంట. అవును మేడం అని చెప్పేవాళ్ళు. ఇక్కడ అరిటాకుల భోజనం చక్కగా ఉంది. అసలు ఫుడ్ కూడా బాగుంది. అడిగి మరీ వడ్డిస్తున్నారు సార్. అసలు ఇక్కడ అంతా కూడా ఏంటంటే మన పిరమిడ్ సొసైటీలో ఎక్కడ జరిగినా కూడా అడిగి మరీ వడ్డిస్తూ బాగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఇక్కడ ప్రకృతి వ్యాలీ కాదు, పిరమిడ్ వ్యాలీనే కాదు, కర్తాలే కాదు, వశిష్ఠ గౌతమే కాదు, భోజనాలు మాత్రం సూపర్ అన్నమాట. అసలు మన బాగుంటుంది, చక్కగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏదో డాక్టర్లు అలాగా చెప్తుంటారు కానీ ఏది మాంసం తినాలి అని, పిల్లలకి గుడ్డు పెట్టాలని అంటుంటారు కానీ అది చాలా అంటే నా ఉద్దేశంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో నా ఉద్దేశంలో మాత్రం రాంగ్ అది. ఏంటి సార్ మంత్రి సత్యనారాయణ రాజు గారని ఇప్పుడు చాలా మంది కూడా నేచర్లో ఉండే ఫుడ్ ఇప్పుడు మనకి చూడండి, ఫ్రూట్స్ కూడా ఎలా వస్తాయి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి. ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంటుంది. మనం అది అర్థం చేసుకోవట్లేదు అంతవరకే. కానీ సీజనల్ ఫుడ్స్ చూడండి ఎలాగా ఇస్తుందో ప్రకృతి మనకి. ఏ టైంలో ఏ తినాలని ప్రకృతి తెలుసు. మనల్ని ప్రకృతి కాపాడుతూ ఉంటుంది. మనం నేచర్లో గడిపితే మాత్రం అసలు ఎంత ఆనందమో సార్. రోజుకి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే, నాకు చిన్నప్పటి నుండి చెట్ల పిచ్చి బాగా. మా ఇంట్లో బాగా చెట్లు వేసి అదే సన్నజాజులు కానీ ఇది మామిడి కానీ అవన్నీ కొంచెం ఉండేవి అనమాట దొడ్లో. రోజు ఆ దొడ్లోకి వెళ్ళి వేప చెట్టు కూడా ఉండేదన్నమాట. దొడ్లోకి వెళ్ళి కొంచెం సేపు అయినా సరే అక్కడ ఉండేదాన్ని అనమాట. అక్కడ ఎందుకలా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు ప్రకృతిలోకి ఇది ప్రకృతి వ్యాలీ ఇట్లా ప్రకృతిలో గడపచ్చు అని ఇట్లా అంటుంటారు కదా. ఇవే కాదు, కర్తాల్లో కానీ బాగా అంటే పొల్యూషన్ ఉండదు కదా. ఇక్కడికి రావాలంటే నాకు ఎంతో సంతోషం అనమాట. ఎంత దూరం అయినా సరే వెళ్ళాలి అని ఉంటుంది. అలాగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. మన బంటుమిల్లి కూడా శాఖాహార ర్యాలీ జరిగింది. 140 గ్రామాలు 14 రోజులు అని వెళ్ళాను. శాఖాహార ర్యాలీలు అంటే నాకు చాలా ఇష్టం ఉంది సార్. నేను చీమకుర్తి నుండి బంటుమిల్లి వెళ్ళాను శాఖాహార ర్యాలీ కోసం. 3 రోజులు చెయ్యాలి అనుకున్నాను, కుదరలేదు. అంటే ఎక్కువ రోజులు ఉండడానికి. మౌన ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళారా మేడం? మౌన ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళలేదు సార్. రావాల్సింది కదా మేడం, అక్కడ 4 యజ్ఞాలు జరిగినాయి. జరిగింది కానీ నాకు కుదరలేదు సార్ ఇంట్లో. సరే, కనీసం ఈ 5వ యజ్ఞానికి రావడానికి ప్రయత్నించండి మేడం. జనవరి నెల తప్పకుండా ఖచ్చితంగా మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని 11 రోజులు ఖచ్చితంగా ఉంటది. మొన్న 11 రోజులు జరిగినప్పుడు ఒక్కసారి వద్దామనుకున్నాను కానీ కుదరలేదు. అసలు నాకు శాఖాహార ర్యాలీలు అంటే విజయవాడలో కూడా జరిగింది కదా మొన్న సార్ బర్త్డే రోజు. ఆ రోజు కూడా ఉదయాన్నే వెళ్ళి శాఖాహార ర్యాలీ జరిగిన తర్వాత ఇంకా బయలుదేరొచ్చు అనమాట. ఎందుకంటే నాకు శాఖాహార ర్యాలీలు అంటే చాలా ఇష్టం. కనిగిరిలో కూడా బోధర్మ పబ్లిక్ స్కూల్ రవీంద్ర సారు కట్టారు. రవీంద్ర సారు ప్రతి వారం శాఖాహార ర్యాలీ జరుగుతుంది. ప్రతి వారం జరుగుద్ది. నాకు వీలున్నప్పుడల్లా నాకు వెళ్ళేదాన్ని. నేను ఫోన్ చేస్తా, ఇవాళ మా వాళ్ళ అమ్మాయి ఉంది సుబ్బలక్ష్మి అని, ఆ అమ్మాయి ఉంది. సుబ్బలక్ష్మి వాళ్ళ శాఖాహార ర్యాలీ ఉందంటే ఉంది అని అంటుంది.
ఇంకా వీళ్ళున్నప్పుడల్లా వెళ్ళేదాన్ని అనమాట. వెళ్తాను, శాఖాహార ర్యాలీ చేసి వస్తాను అనమాట. అమ్మన్నాడు మా అమ్మ వాళ్ళ ఊరే కాబట్టి ఆ టైంకి వెళ్తాను, క్లాస్ చూసుకొని శాఖాహార ర్యాలీ అయిన తర్వాత అక్కడ మాత్రం నాకు బాగా నచ్చింది. శాఖాహార ర్యాలీలు ఇక్కడ బంటిమిల్లి వాళ్ళు కూడా బాగా పౌర్ణానికి చేస్తుంటారంట. నాకు శాఖాహార ర్యాలీలు అంటే చాలా ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి కూడా జరిపిస్తూ ఉంటాం మేడం. నెక్స్ట్ మనం ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి పిరమిడ్లోకి చేసే ధ్యానానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే మా వాళ్ళకి చెప్తారా? మా ఛానల్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇంట్లో ఉంటే 1 గంట 2 గంటల కన్నా ఎక్కువ చేయలేము. అంత ఎనర్జీస్ కూడా ఉండదు. ఇట్లా ధ్యాన చక్రాలకి యజ్ఞాలకి ఇలాగ వస్తే ఆ ఎనర్జీస్ వేరు బాగుంటుంది. అసలు సంతోషంగా కూడా ఉంటుంది. పిరమిడ్లో ధ్యానం అన్నా ఇట్లా గ్రూప్ మెడిటేషన్లు అన్నా అలా బాగుంటుంది. మేము మా ఇంట్లో కూడా సార్ అదే ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇంట్లో కూడా అమావాస్యకి మేము ధ్యానం పెడతాము. ఇంట్లో పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టాము పేరు. ఏదో గురుగారి వల్ల బాగా జరగాలి అని ఇటీవల పెట్టాం అనమాట. ప్రతి అమావాస్యకి అలా చేస్తున్నాము. ఇంకా పౌర్ణానికి కూడా పెట్టాలి, అందరికి ధ్యానాన్ని పరిచయం చెయ్యాలి. పత్రి సారు కళలు కన్నవి మనము నెరవేర్చాలి, అది మన బాధ్యత. అంతటి గురువు మనకి దొరకడం మన అదృష్టం అసలు. ఇప్పుడు ఎవరైనా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అబ్బా ధ్యానం విలువ తెలుసుకున్నాక ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అబ్బా మీరు పత్రిసారికి షేక్ హ్యాండ్ ఇచ్చారా, మేము అసలు అంటే పత్రిసారి బాడీ వికెట్ చేశారు కదా, అబ్బా మీరు ఎంత అదృష్టవంతులు అంటున్నారు అనమాట. అప్పుడు ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు అంటుంటే అబ్బా నిజంగా మేము ఎంత అదృష్టవంతులం, పత్రిసారి ఉన్నప్పుడే మనము పత్రిసారి తోటి షేక్ హ్యాండ్ తీసుకున్నాము. అలాగా కొన్నాళ్ళు ప్రతిసారి ఎక్కడుంటే అక్కడ క్లాసులు జరిగితే వెళ్ళాము. అలాగా ఎంత అదృష్టమో అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను మాత్రం అలా ఫీల్ అవుతున్నాను అనమాట. అబ్బాయి ఎంత అదృష్టం అసలు, పత్రిసారి తోటి షేక్ హ్యాండ్ తీసుకున్నాము, పత్రిసారి వంట చేసి పెడితే తిన్నాము. అలాగా అని అసలు ఆనందపడేదాన్ని నేను అనమాట. మేడం అలాగే ఇప్పుడు ఉన్న నేటి యువతరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే చాలామంది అంటే మెసేజ్ అంటే మన పోయినసారి ఇచ్చిన మెసేజ్లా కాకుండా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒకటి యాడ్ చేశాను. ఏంటంటే నేటి యువతరం చాలా మందికి తెలుసు తప్పులు చెయ్యొద్దు, అంటే లైక్ స్మోకింగ్ అని డ్రింకింగ్ అని తప్పులు చేయకూడదు అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అయ్యారు, అయినా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చెయ్యకూడదు సార్ అసలు అలాగా, అంటే వాళ్ళకి తెలుసు చేయకూడదు అని సతమతం అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి సార్. ఏదన్నా పిల్లల బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి కదా. ఫ్రెండ్స్తో కూడా మంచి నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ కూడా లేదు, మంచి స్నేహాలే మంచి వాళ్ళతోనే చేయాలి. వాళ్ళు అటు వద్దన్నా మనం ఒక నలుగురికి వాళ్ళు ఏదైనా పబ్బులకి వెళ్దాము డ్రింక్ చేద్దాము అన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఒకళ్ళన్నా మార్చాలి. ఒకళ్ళన్నా మంచిగా ఉంటే వద్దు మనకి అలాంటిది వద్దు అని చెప్పాలి. మనము ఒకళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ మనం అలా చేయకూడదు అని వాళ్ళల్లో మార్పు రావాలి. వాళ్ళు ఒక నలుగురిని మార్చాలి. వాళ్ళే తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి సార్. తల్లిదండ్రులే చూడాలి. అలా మంచిది కాదని చెప్తూ ఉండగా అదేదో అంటారు కదా, తినక తీయనుందని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే బాగా అంటే వాళ్ళకి చేయాలని ఉండదు మేడం. వాళ్ళు ధ్యానాలు చేస్తున్నారు, ధ్యానం బాగా చేస్తున్నారు, సేవలు బాగా చేస్తున్నారు, అన్నిట్లో పాల్గొంటున్నారు. కానీ వాళ్ళకి అవుతుందంటే వాళ్ళ పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేదా వాళ్ళ స్నేహం వల్ల అవ్వచ్చు, కానీ అది సతమతం అవుతుంది అన్నమాట. వాళ్ళ బాడీ వాళ్ళ మాట వింటుంది, వాళ్ళ మనసు ఏదైతే ఉంటుందో వాళ్ళ మాట వినలేకపోతుంది. అలాంటి వాళ్ళ గురించి చెప్పని అడుగుతున్నాను నేను. అదే సార్, మెడిటేషన్ చేస్తే మనసు కంట్రోల్లోకి వస్తుంది కదా, బాగా మెడిటేషన్ చేయాలి. అది కూడా కాకుండా ఏంటంటే వీళ్ళు పిల్లలందరూ కలిసి ఇలా వెళ్తున్నారు, ఇట్లా పబ్బులకి తాగులకి బానిస అవుతున్నారు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఫుల్ వర్క్ ఉండాలన్నమాట.
వర్క్ ఉంటే అసలు అటు ఇంకా అటు థాట్ రాదంటారు. ఆ థాట్ రాకుండా ఉంటది అనేది నా ఉద్దేశం. అలాగా ఓకే మేడం. అని అనుకుంటున్నాను. యా మేడం, గ్రేట్ మెసేజ్ వాళ్ళకి ఏదన్నా సరే ఫుల్ వర్క్ అనమాట. ఆ టయానికి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి ఇది చెయ్యాలి, ఇది మీరు ఖచ్చితంగా ఉండాలి నాన్న అని ప్రేమతోటి చెప్పాలి. ప్రేమతోటి నాన్న ఇవాళ ఎక్కడికి వెళ్ళకు నాన్న, ఇవాళ ఇట్లాగా మన ఇంట్లో ఇలా పెట్టుకున్నాము అని ధ్యానం పెట్టుకున్నాము, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా నాన్న అని చెప్పి, అలాగా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ధ్యానం చేస్తూ ఉంటారుగా. ఇలాగ వారం వారం మనం ఒక ఇంట్లో పెట్టుకుందాము, మన పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోవాలి, పేరెంట్స్ కూడా మాట్లాడుకొని వాళ్ళని గ్రూప్గా మెడిటేషన్. ఇప్పుడు అందరూ ఒక చోటుకి వెళ్ళాలి అనే థాట్ ఉంది కదా వాళ్ళకి. వీళ్ళ తల్లిదండ్రులే పేరెంట్స్ ఒకళ్ళ ఇంట్లో ఈ వారం మన ఇంట్లో పెట్టుకుందాము, ఈ వారం మీ ఇంట్లో పెట్టుకుందాము, మన పిల్లలు ఎటు వెళ్లకుండా ఉండాలి, వాళ్ళకి తెలుసు కదా ఎవరు ఫ్రెండ్స్ అయింది అనుకొని వాళ్ళని వెళ్ళకుండా చెయ్యాలి ప్రేమతో అని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం. అలాగే బాలతరానికి అంటే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు వరకు ఎదిగే వాళ్ళకి ధ్యానం గురించి అలాగే శాకాహారం గురించి 2 మాటలు మేడం. సార్ ఇప్పుడు బోధర్మ పబ్లిక్ స్కూల్లో అలాగా స్కూల్లో మెడిటేషన్ 5 నిమిషాలు అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు కదా, ఒక 10 నిమిషాలు అలా మెడిటేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు ప్రేయర్ కానీ క్లాసులు కానీ జరుగుద్ది. అలాగా ప్రతి స్కూల్లో కూడా మెడిటేషన్ క్లాస్ అనేది రావాలి. అంటే వాళ్ళేం గంటలు ఏమి చెయ్యరు కదా, వాళ్ళకి వాళ్ళ వయసుకి 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోద్ది. వాళ్ళని అలా అలవాటు చేస్తే ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు వచ్చే టయానికి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి అరేంజ్ చేసిన తర్వాత ఇంట్లో కూడా ఒక 5 నిమిషాలు కూర్చోన్నాను అని చెప్పి కూర్చోబెట్టి చేపిస్తే బాగుంటుంది. ఏంటంటే పిల్లలు దైవత్వంతోనే ఉంటారు సార్, వాళ్ళు అప్పుడప్పుడే ఏం చెడిపోరు. ఆ చిన్న పిల్లలప్పటి నుండి మనం అలవాటు చేసామనుకో ఇంకా వాళ్ళు పక్కదోవ పట్టే అవకాశం ఉండదు అని నా ఉద్దేశం. చిన్నప్పటి నుండి అలవాటు చేస్తుంటే సార్ పెద్దవాళ్ళు ఇంట్లో పేరెంట్స్ ఎలా అయితే ఎలా చేస్తుంటారో పిల్లలు అలాగే చేస్తుంటారు. అంతే కదా మేడం. వాళ్ళు కూర్చుంటారనుకో, కూర్చోనన్నా ఒక 5 నిమిషాలు కూర్చోనన్నా నువ్వు కూడా నేను ఫస్ట్ బలవంతం ఉంటుంది, తర్వాత వాళ్ళకే అలవాటు అవుతుంది, వాళ్ళే పిలుస్తారు కూడా మనల్ని కూర్చోడానికి రా. అది వాళ్ళకి అలవాటు చెయ్యాలి. స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఏదైనా తినడానికి వాళ్ళకి పెట్టి నాన్న ఒక 5 నిమిషాలు కూర్చోనాన్న నీకు హోంవర్క్ తర్వాత చేసుకుందుకు, తర్వాత ఆడుకుందుకు, లేకపోతే అంటే పిల్లలకి ఆటలు కూడా ముఖ్యమే. ఆటలు కూడా ఎలా ఉండాలి, మంచిగా అనమాట. అంటే చదువుతో కూడినవి కూడా ఉంటుంటాయి, అలా కూడా ఉంటాయి. ఏదో ఒక ఆటలు కానీ పాటలు కానీ అవన్నీ నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు పక్కదో పట్టకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత పేరెంట్స్దే ఉంటుంది సార్, సగం పేరెంట్స్దే ఉంటుంది. అలాగా చేస్తుంటే అదే మనం ఇంట్లో ధ్యానం చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తారు. అది సార్ నేను అనుకోవడం. చిన్నపిల్లల క్లాసులలో కూడా సార్ ప్రతి స్కూళ్ళల్లో కూడా ధ్యానం అనేది పెట్టాలి. మా హింస మెడిటేషన్ ఛానల్ ద్వారా మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం మేడం. అలాగే మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క విలువైన సమాచారాన్ని మా హింస మెడిటేషన్ ఛానల్కి అందించినందుకు మీకు వేల కోట్ల కృతజ్ఞతలు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. సార్ ఇలాంటి టీవీ ఛానల్స్ వల్ల ఈ ఏఎంసీ నాకు చాలా నచ్చింది. అహింస మెడిటేషన్ ఛానల్ మేడం. మీతో పాటు మీ ధ్యాన మిత్రులందరితో కూడా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.